అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 27వ భాగము 208 నుండి 216 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ధనములడుగుచుందురు ధరలోన మూర్ఖులు, మోక్షమడుగుచుందురు మునివరులిల. ధనములడుగుచుందురు ధరలోన మూర్ఖులు, మోక్షమడుగుచుందురు మునివరులిల. ఆదిశక్తి కాళి అన్ని కోర్కెలు తీర్చు, ఆదిశక్తి కాళి అన్ని కోర్కెలు తీర్చు. కాళికాంబతనయ కనుము కృష్ణ. మూర్ఖులు ధనం అడుగుతారు, మునులు మోక్షం అడుగుతారు. అయితే ఆదిశక్తి అన్ని అందరికీ ఇస్తుంది. ధనమూలం ఇదం జగత్. దీనికి అర్థం జనమంతా ధన సంపాదన అనే మాయలో పడతారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి పని ధన సంపాదన దృష్టితోనే చేస్తాడు. ధనం లేకపోతే బ్రతకలేమనే ఆలోచనే దీనికి కారణం. దానికోసం ఎన్నో ఎత్తులేస్తూ ఉంటారు. కొందరు కష్టించి పనిచేసి సంపాదిస్తే మరికొందరు కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుని అక్రమ మార్గంలో ప్రయత్నిస్తుంటారు. ఇంకా కొంతమంది ధనం మీద వ్యామోహం వీడి భవబంధాలకు డబ్బే మూల కారణంగా భావించి వాటిని వదిలి మోక్ష సాధన కోసం మునులై సాధన చేస్తూ ఉంటారు. శ్రీ కాళీమాత తనని కోరి వచ్చిన వారికి ఏది కావాలంటే అదే ప్రసాదిస్తుంది. ధనం కావాలంటే ధనం, ముక్తి కావాలంటే ముక్తి, వారి వారి కోరికలకు అనుగుణంగా ఫలితాలను ప్రసాదిస్తుంది. తనను విశ్వసించి అడిగిన వారి కోరిక తీర్చటం ఆ తల్లి బాధ్యతగా భావిస్తుంది. కానీ ఆ కోరిక సక్రమమైనదిగా నిస్వార్థంగా ఉండేటట్లు ఎంచుకోవలసిన కర్తవ్యం భక్తులది. ఎందుకంటే పరప్రభావం చేత వచ్చే ఫలితాన్ని అనుభవించవలసింది వారే కనుక. ధనము నెత్తికెక్క కనలేరు అమ్మను, కాళి శక్తి నెరుగగలరె జనులు. ధనము నెత్తికెక్క కనలేరు అమ్మను, కాళి శక్తి నెరుగగలరె జనులు. ముక్తి కోరువారే పుణ్యాత్ములై ఉందురు, ముక్తి కోరువారే పుణ్యాత్ములై ఉందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. ధనమదో నెత్తికెక్కితే కన్న తల్లిని కూడా చూడలేని వాళ్ళు కాళీశక్తిని తెలుసుకోగలరా? ముక్తిని కోరేవాళ్ళు పుణ్యాత్ములు. కోరిన కోరికల్ని యథాతథంగా తీర్చే తల్లి శ్రీ కాళీమాత బతకటానికి ధనం కావాలి, జీవించడానికి ఆధ్యాత్మిక బలం కావాలి. ధనమే బ్రతుకు కాదు, బ్రతుకులో అది ఒక భాగం మాత్రమేనని గుర్తించాలి. అలా గుర్తించలేని వాళ్ళు ధనకాంక్ష పెరిగి అది ఇబ్బడి ముబ్బడిగా సమకూరినప్పుడు ధనమదంతో కన్ను మిన్ను కానరాక తన మేలు కోరిన వారి బంధువుల్ని, మిత్రుల్ని, చివరికి తమకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని కూడా నిర్దాక్షిణ్యంగా దూరంగా తరిమేస్తారు. కన్నవారు తిండి లేక హృదయ విదారకమైన స్థితిలో కనిపిస్తున్నా కనికరం లేక కఠినాత్ములై ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు. తల్లిదండ్రులు లేకపోతే వారు ఎక్కడ ఉండేవారో తెలియదు. అంతా తమ గొప్పతనమే అనుకుంటారు. ఇలా కన్నవారిని ఆదరించకపోతే ధనాన్ని ఇచ్చిన ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతను ఏం గుర్తుపెట్టుకుంటారు?
ఆ గుడి ఛాయలకే రారు, తమకి టైం లేదని, సమయం చాలటం లేదని, కుదిరినప్పుడు వస్తామని ఏవేవో సాకులు చెబుతుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ శ్రీ కాళీమాత శక్తిని తెలుసుకోలేరు. ఆమె వరాలిచ్చే వరకాళి అనుకుంటారు. కానీ హద్దు మీరితే మహాకాళి అని తెలుసుకునే లోపే వారి జీవితం అంతమవుతుంది. ఎందరో రాక్షసులు ఇలాగే చేశారు. అందువల్ల శ్రీ కాళీమాతను కేవలం ధనం కోసమే కాకుండా ముక్తి కోసం ప్రార్థన చేసిన వారే, అర్చించిన వారే పుణ్యాత్ములు, ముముక్షువులు అవుతారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. పిడికెడనమున్న ప్రియముగా మెలగుచు విద్యదానమందు వేడ్కజూపు, పిడికెడనమున్న ప్రియముగా మెలగుచు విద్యదానమందు వేడ్కజూపు, ఆదిశక్తి కాళి అన్నిటింజేయించు, ఆదిశక్తి కాళి అన్నిటించేయించు, కాళికాంబతనయ్యా కనుము కృష్ణ. విద్యకు పిడికడ అన్నం ఉంటే చాలు, ప్రేమతో దానం చేయటానికి ఆసక్తి పుడుతుంది. ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతే అన్నిటినీ చేయిస్తుంది. అంటే జ్ఞానం సరి అయిన మార్గాన నడిపిస్తుంది. ఇక్కడ ఉత్తమ విద్యకు ఉండవలసిన స్వరూప స్వభావాలు చెప్పబడుతున్నాయి. శ్రీ కాళీమాత విద్యాదాత్రి, విద్యలను ప్రసాదించే తల్లి. నిజమైన విద్య సంపదల్ని ప్రసాదిస్తుంది. అమ్మ ప్రసాదించిన విద్య కనుక ఆ వచ్చిన విద్యను ఇతరులకు పంచటం అనేది వేద ధర్మం. చదవటం, చెప్పటం అంటే అధ్యయనం, అధ్యాపనం, ఈ రెంటిని మర్చిపోకూడదు. అలా చెప్పకుండా దాచుకున్న వాళ్ళు వచ్చే జన్మలో రాక్షసులై పుడతారు అని వేదోక్తి. కనుక ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత తన భక్తులతో విద్యాదానం చేయిస్తుంది. ధనాన్ని దాచుకుంటే నిద్ర పట్టదు. దొంగలు ఇచ్చి ఎక్కడ దోచుకుపోతారో అనే భయం ఉంటుంది. అదే ధనాన్ని దానం చేస్తే పుణ్యం పెరుగుతుంది. కానీ విద్యాధనం అనేది దోచేస్తే పోయేది కాదు, దాచేస్తే తరిగేది కాదు. ఈ ధనంతో భయం బదులు నిశ్చింత ఉంటుంది. అవసరమైనప్పుడు విద్యాదానం చేస్తుంటే భుక్తి గడిచిపోతుంది, ముక్తి లభిస్తుంది. కాళికాదేవి చరణ కల్యమున చిల్చి శక్తి మహిమనెల్ల సంస్తుతించే, కాళికాదేవి చరణ కంజమున చిల్చి శక్తి మహిమనెల్ల సంస్తుతించే, పోతులూరి బ్రహ్మ పొలుపైన తత్వాల కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత పాదపద్మాల్ని అర్చించిన యోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ముచ్చటైన తత్వాల్లో శక్తి మహిమల్ని చాలా వరకు పొగిడారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం, తత్వాలు శక్తి మహిమనే పొగుడుతున్నాయి. ఆయన శ్రీ కాళీమాత పాదపద్మాల్ని అర్చించిన భక్తాగ్రేసురుడు. అదేవిధంగా కాళీమాతను అత్యంత ప్రీతిపాత్రంగా సేవించి కఠోరమైన నియమ నిష్టల ద్వారా ఆ తల్లిని సాక్షాత్కరింపచేసుకుని తద్వారా అనేక సిద్ధులని, శక్తులని పొందినటువంటి వారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. ఈ పద్యాల రచయితగా, ఈ భావాలకు వెనుకున్న మూలశక్తిగా వెలిగే శ్రీ వెంకట
వారు చెప్పే ప్రతి మాట, రాసే ప్రతి కవిత అనుభవ సారమే అనేది మనం గ్రహించాలి. ఎందుకనంటే వారు ఇప్పుడు ప్రత్యక్షంగా భూమిపై సంచరిస్తున్నటువంటి సద్గురువు కనుక యోగ్యులు ఎవరైనా కూడా వారిని దర్శించుకోవచ్చు, వినయంతో వారి పాదాలను అర్చించవచ్చు, కావాల్సిన జ్ఞానాన్ని పొందవచ్చు. వీరు వేజెండ్ల గ్రామంలోని, గుంటూరుకు దగ్గరలో ఉన్నది గ్రామం. అక్కడ విశ్వమాత ఆది పరాశక్తి పీఠానికి అధ్యక్షులు. ఆ తల్లి ప్రసాదించిన అపారమైన శక్తి, యోగ విద్యల ద్వారా ఎన్నెన్నో దివ్యానుభూతుల్ని భక్తులకు పంచుతున్నారు. తమ అనుభవ సారాన్ని ముందు తరాల వారికి అందించటానికి వెలకట్టలేని రత్నాలను ఆటవిలది సీస పద్యాలుగా పదకూర్పు చేశారు. వాటిలోని విషయాలు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగవలసినవి. వీటిలో కొన్ని కాలజ్ఞాన సూచికలుగా వ్యక్తమవుతుంటాయి. కనుక శ్రీ కాళీమాతను ఆరాధించిన వారికి కాలమహిమ, కాలశక్తి మహిమ, శ్రీ కాళీ శక్తి మహిమ అన్నీ తెలుస్తాయంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ పై పద్యంలో. సద్గురువగుమాత సకల సంపదలిచ్చు, ఉత్తములకు శక్తి ఓర్పు పెంచు. సద్గురువగుమాత సకల సంపదలిచ్చు, ఉత్తములకు శక్తి ఓర్పు పెంచు. అధములైన వారి అహమును తుంచురా, కాళికాంబతనయా కనుము కృష్ణ. సద్గురు అయిన శ్రీ కాళీమాత సకల సంపదలు ఇస్తుంది, ఉత్తములకు ఓర్పుని పెంచుతుంది, అధముల అహంకారాన్ని తుంచుతుంది. సకల సంపదల్ని పొందగలిగిన వాళ్ళు ఎంతో ఉత్తములు. సంపదల్ని ప్రసాదించేది సర్వలోకాలకు సద్గురువైన శ్రీ కాళీమాత. ఆమె ప్రసాదించే సంపదలు వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాలకే కాకుండా పరులకు ఉపయోగపడేవిగా ఉండేటట్లు ఆ తల్లిని కోరుకోవాలి. ధనం అనే సంపాదన పెరిగితే కలి ప్రభావం వల్ల స్వార్థం పెరుగుతుంది, కనుక ఇతరులకు ఉపయోగపడలేరు. విద్యా సంపద, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద మొదలైన వాటిని ఉత్తములైన వాళ్ళు కోరుకుంటారు. ఆ సంపదల్ని వారు ఇతరులకు పంచటం వల్ల లోకంలో ఎక్కువ మంది విద్యావంతులవుతారు, జ్ఞానవంతులవుతారు. భక్తి జ్ఞానంతో శ్రీ కాళీమాతను చేరటానికి సమాయత్తం అవుతారు. ఈ సంపదల వల్ల అందరిలో శాంతి, సహకారాలు వెల్లివిరుస్తాయి. ఉత్తములు ఎల్లప్పుడూ ఓర్పు, సహనాలతోనే మెలుగుతూ ఉంటారు. శ్రీ కాళీమాత అనుగ్రహం వల్ల వారిలో ఉన్న ఈ సద్గుణాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అయితే అధములై అహంకారంతో, ధనమదంతో లోకకంటకులుగా ప్రవర్తించే వారిని మాత్రం ఆ తల్లి కఠినంగా శిక్షిస్తుంది అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. నమ్మి శక్తి గొలువ నరకమ్ము దొలగును, నమ్మకమ్ము లేక నరుడు వణుగు. నమ్మి శక్తి గొలువ నరకమ్ము తొలగును, నమ్మకమ్ము లేక నరుడు అణుగు. అమ్మ పూజ భూమి అక్షయ పాత్రరా, అమ్మ పూజ భూమిన్ అక్షయ పాత్రరా, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆదిపరాశక్తిని నమ్మి కొలిస్తే నరకం తొలగిపోతుంది, నమ్మకపోతే
నరుడు అణిగిపోతాడు. అమ్మ పూజ అక్షయ పాత్ర, అడిగినవన్నీ ఇస్తుంది. పూర్వకాలంలో ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు వాళ్ళని అలా చేయటం పాపంరా, చచ్చాక నరకానికి పోతావురా అనేవాళ్ళు. నరకం అంటే అదొక భయంకరమైన కూపమని, అందులో పాపం చేసిన వాళ్ళు అతి క్రూరంగా శిక్షించబడతారు అని తెలియజెప్పేవాళ్ళు. ఆ విధంగానైనా తెలిసి తప్పులు చేయటం మానివేస్తారు అని వారి అభిప్రాయం. కానీ నరకం అనేది కేవలం చనిపోయిన తరువాత అనుభవించే శిక్షే కాదు. బ్రతికి ఉండి కొందరు ప్రతిక్షణం నరక బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఆధునిక కాలంలో సాంకేతిక యుగంలో పాపం లేదు, పుణ్యం లేదు అంటూ అజ్ఞానులైనటువంటి వాళ్ళు తాము చెడి ఇతరులను చెరుస్తున్నారు. మానసిక బాధలు, కుటుంబ కలహాలు, పేదరికం ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మనశ్శాంతి లేని జీవితాలు నరకప్రాయంగా మారతాయి. అలాంటి వేలాది మందిని, లక్షలాది మందిని మనం నిత్య జీవితంలో చూస్తూ ఉన్నాం. కారణం, ఒక సామెత చెబుతారు, ఆగ్ లగే తబ్ ఖోదే కువా అంటే ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత అప్పుడు నుయ్యి తవ్వటం మొదలుపెట్టాట. నీటి కోసం తవ్వేదెప్పుడు, నీరు పడేదెప్పుడు, నీటిని తోడి ఆ అంటుకున్న తగలబడుతున్నటువంటి ఇంటిని మంటని చల్లార్పేదెప్పుడు. కనుక ఇంటికి నిప్పంటుకున్న తర్వాత బావిని తవ్వటం ప్రారంభించి దాంట్లోంచి వచ్చిన నీళ్లతో మంటలను ఆర్పాలి అనే తత్వం అన్నమాట. అలా కాకుండా ముందే ఒక బావిని ఏర్పాటు చేసుకుని ఉంటే ఆపద వచ్చిన వెంటనే తీరిపోతుంది కదా. ఇప్పుడే ఇది రికార్డు చేయబోతున్న సమయంలోనే ఒక మిత్రుడి దగ్గర నుంచి, మిత్రుడు సుమారు 50 ఏళ్లవాడు, వచ్చిన ఆయన ఇలా కాశీ యాత్రకు వెళుతున్నాము, ఎప్పుడైనా కాశీ యాత్రకు వెళ్ళావా అని అడిగితే వెంటనే సమాధానం, తిరుగు సమాధానం, అది 10 సంవత్సరాల తరువాత ఆలోచిస్తాను గురువుగారు. నేను నవ్వి సమాధానం చెప్పాను, నాయన 10 ఏళ్లకి వెళ్లే అవకాశం ఉంటుందని, 10 ఏళ్ల తర్వాత నువ్వు ఉంటావని, 10 ఏళ్ల వరకు బ్రతికి ఉంటాము అని మనకేదన్నా గ్యారంటీ కానీ లేకపోతే బాండ్ పేపర్ మీద కానీ ఎవరన్నా రాసి ఇచ్చారా నాయన అని. ఇంకా మళ్ళీ దానికి సమాధానం రాలేదు. అంటే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో రావటానికి, సవ్యమైన పదంలో చరించటానికి, భక్తి మార్గంలో ఉండటానికి వయసు ప్రాతిపదిక కాదు. చేసే ఉద్యోగం చేయండి, ఇల్లు వాకళ్ళు నడపండి, సంసారాలు చేసుకోండి, పిల్లల్ని పాపల్ని పోషించుకోండి. ఏది చేస్తూ ఉన్నా, ఏవి నెరపుతూ ఉన్నా భగవంతుడు అనేటటువంటి భావాన్ని మాత్రం మరిచిపోకండి. దానికే చెప్తారు ఏమిటి అంటే, భగవంతుడు అనే కొక్యానికి భావము అనేటటువంటి తాడుని తీసుకువెళ్ళి తగిలించుకుని, ఈ జీవుడు అనేటటువంటి నరుడు లేదు పశువు మానవుడు చెరుస్తూ ఉంటే ఎప్పుడు అలసిపోయినా, ఎప్పుడు సొలిసిపోయినా, ఎప్పుడు రాలిపోయినా, ఎప్పుడు కూలిపోయినా ఆ భగవంతుడు అనే కొక్యానికి ఈ భక్తి అనే తాడుని, ఆధ్యాత్మికత అనే తాడుతో మనం అనుసంధానం చేసి ఉన్నాం కనుక వారి సాన్నిధ్యంలోనే ఉంటాం, వారి రక్షణలోనే ఉంటాం. ఇది ఆధునిక కాలంలో కొద్దిమంది, ప్రత్యేకించి బాగా చదువుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు, యువతరాలు మరిచిపోతున్నారు. కనుక ఒక్కసారి ముందుకే కాకుండా ఆలోచనల్ని వెనుకకి తిరిగి చూసి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ సూచించబడుతూ ఉంది. అదేవిధంగా సమస్యల్ని, బాధల్ని దృష్టిలో పెట్టుకోకుండా కాళీమాతని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళటం వల్ల ఆ బాధలు, సమస్యలు అనేవి మనకు తెలియకుండానే తొలగిపోతాయి. నరకప్రాయమైన జీవితం స్వర్గ సుఖాలతో ఓలలాడుతుంది. అందువల్ల ఆ తల్లిని ముందు నుంచే పూజించటం ప్రారంభించాలి. అలా జరిగిన నాడు మన సంపదలు పెరుగుతాయి, భూములు సారవంతములై అధిక ఫలసాయాల్ని అందిస్తూ అక్షయపాత్రలాగా మారతాయి. భూములు, సంపదలు ఎలా పెరిగాయో అలాగే మన మేధస్సు, బుద్ధి, జ్ఞానము కూడా పెరుగుతాయి. ముముక్షోలమై ముక్తి మార్గంలో పయనిస్తాం అంటున్నారు పై పద్యంలో పూజ్యశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుదేవుల వారు. ఆదియంతమమ్మ
అరచేతిలో నుండు ముగ్గురమ్మలకును మూలమైన కాళి ఆది అంతము అమ్మ అరచేతిలో నుండు ముగ్గురమ్మలకును మూలమైన కాళి కన్నవారె ఘనమైన పండితుల్ కాళిల్ కన్నవారె ఘనమైన పండితుల్ కాళికాంబతనయ కనుము కృష్ణ ఆది అంతాలు అరిచేతిలో ఉండే ముగురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ కాళీమాతను దర్శించిన వారే ఘనమైన పండితులు. సరస్వతి, లక్ష్మీ, పార్వతులు మూడు రూపాలకు మూల శక్తి అయిన శ్రీ కాళీమాతను దర్శించటం అంత సులభం కాదు. లోకానికి సరస్వతిగా విద్యలను, కళలను, మేధస్సును, లక్ష్మిగా ధనధాన్యాలను, సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను, పార్వతిగా పసుపు కుంకుమలను, ధైర్య సాహసాల్ని ప్రసాదిస్తుంది ఆ మూలశక్తి. ఆ తల్లులను విడివిడిగా ప్రార్థించి పూజించిన వారికి వారి విభాగాలకు సంబంధించిన వరాలను ఇవ్వగలుగుతారు. కాని శ్రీ కాళీమాతను సేవించిన వారికి అన్నింటినీ కలిపి ఒకే వరంగా ప్రసాదించే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉన్నది. లోకాలన్నీ శ్రీ కాళీమాత అరచేతిలో ఉన్నాయి. ఆ తల్లి అరచేతిని మూస్తే లోకాలు అంతరించిపోతాయి, తెరిస్తే అవన్నీ మళ్ళీ నూతన జీవితాల్ని ఆరంభిస్తాయి. అందువల్ల ఆది అంతాలు రెండు ఆ తల్లి అరచేతుల్లో ఉంటాయనే సత్యం తెలుసుకుని మసులుకునేవారే అసలైన పండితులు. ఆ తల్లి శక్తిని, మహత్యాలను, కీర్తిని చాటే రచనలు చేసే భక్తులే ఘనమైన పండితులు. వారి నాలుకలపై ఆ తల్లి నామాన్ని స్మరణ చేస్తూ ప్రారంభించే కవిత్వం ఆసువుగా ప్రవాహంలా వెలువరించే పటుత్వాన్ని, శక్తిని పొందుతుంది అంటున్నారు అనుభవం నిండినటువంటి గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు. కుటిల గర్వమతుల కూకటి వ్రేళ్లతో కూల్చివేయునట్టి ఘోర శక్తి, కుటిల గర్వమతుల కూకటి వ్రేళ్లతో కూల్చివేయునట్టి ఘోర శక్తి, కాళీమాత సతము కష్టజీవుల కండా కాళికాంబతనయా కనుము కృష్ణ. కుటిలమతులు, గర్వితులు అయిన వారిని కూకటి వేళ్లతో పెకలించే మహా అద్భుత శక్తి రూపిణి శ్రీ కాళీమాత. కష్టజీవులకు ఎప్పుడైనా అండగానే ఉంటుంది. కుటిలత్వాన్ని, గర్వాన్ని శ్రీ కాళీమాత సహించదు. మనసులో ఒక ఆలోచన పెట్టుకుని పైకి కపట ప్రేమ నటిస్తూ దుష్టభావాలు బహిర్గతం కానీయకుండా సంచరించేవారు కుటిలాత్మలు. వీరితో చాలా ప్రమాదం. తెలియకుండా నమ్మకంగా మోసం చేస్తారు. వీరు నీటిలో ముళ్లకంప లాంటి వాళ్ళు. అలాగే గర్వమతులు, వీరికి ధనవంతులు అనే మదం, బలవంతులం అనే మదం, ఉన్నత విద్యావంతులం అనే మదం, తమంతటి సౌందర్యవంతులు ఎవరూ లేరనే మదం, అధికారం ఉన్నదనే మదం, ఇలా ఏదో ఒక అంశంతో ఉన్నతులు కావటం వలన తమ కంటే గొప్పవారు ఎవరూ లేరని, తమకు సాటి ఎవరూ రారని భావిస్తూ ఇతరుల్ని ఎంతో చిన్నచూపు చూస్తూ అవమానాల పాలు చేస్తూ అహం తలకెక్కి గర్వమతులై సంచరిస్తుంటారు. అట్టివారిని శ్రీ కాళీమాత సుడిగాలి మహావృక్షాలను
కూకటి వ్రేళ్లతో పెకలించి వేసినట్లు ఘోరంగా శిక్షిస్తుంది. దుష్టత్వం అనేది సమూలనంగా నాశనం కావటం వల్ల తిరిగి మరలా అంకురించకుండా ఉంటుందనేది ఈ పద్యంలో భావంగా తోస్తుంది. శ్రీ కాళీమాతను పూజించిన వారి దుష్టాలను అంటే దుష్టత్వాలను, కుటిలత్వాన్ని, మదగర్వం లాంటి లక్షణాలను ఆ తల్లి వారి మనసు అంతరాల నుంచి కూడా వెలువరించి నశింపచేస్తుంది. తద్వారా వారి మనసుల్లో శుభ లక్షణాలను నింపుతుంది. అంతేకాకుండా నిరంతరం వారిని కాపాడుతుంది. ఎల్లప్పుడూ కష్టజీవుల పక్షాన ఉండి వారికి అండగా నిలుస్తుంది. కష్టజీవులంటే సత్య ధర్మపరులు, మంచి హృదయము, సుమనోభావ సాధకులు అని ఈ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. విశ్వమాతనెప్పుడు వినయాన ప్రార్థింప అన్ని ఇచ్చుచుండు అడగకున్నా. విశ్వమాతనెప్పుడు వినయాన ప్రార్థింప అన్ని ఇచ్చుచుండును అడగకున్నా. మనసు నెరిగి మసలు మాత శక్తియే కదా. మనసు నెరిగి మసలు మాత శక్తియే కదా. కాళికాంబతనయ కనుము కృష్ణ. విశ్వమాత అయిన శ్రీ కాళీమాతను వినయంగా ప్రార్థిస్తే అడక్కపోయినా అన్నీ ఇస్తుంది. పిల్లల మనసు తెలుసుకొని మసలే తల్లి ఆమె కదా. పిల్లల మనసు తల్లులకే తెలుస్తుంది. వారికి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి వారు అడక్కపోయినా చేస్తుంటారు. వారి అవసరాలు తల్లికి మాత్రమే తెలుస్తాయి. అలాగే శ్రీ కాళీమాత తల్లులకే తల్లి, అమ్మలకే అమ్మ, ఈ విశ్వానికే జనని. అమ్మలను కన్న అమ్మ కనుక సమస్త ప్రాణులకి ఆమెయే తల్లి. ఎవరైనా చేయవలసిందేమిటి అంటే ఆ తల్లిని వినయంతో వినమ్రంగా చేతులు జోడించి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అప్పుడు ఆ తల్లి మన అవసరాల మీద దృష్టి సారించి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మన మనసు ఆ తల్లితో అనుసంధానమైందో అప్పటినుంచి మన బాధ్యతలను ఆ తల్లే స్వీకరిస్తుంది. భక్తుల సమస్యలు, అవసరాలు, మంచి చెడులు అన్నీ తనవిగా భావించి పరిష్కారాలను సూచిస్తుంది. మనసులో దాగిన విషయాలన్నీ తల్లే కదా తెలుసుకునేది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.